నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించారు. రూరల్లోని అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేశారు. గిరిధర్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ ప్రియతమ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆరాధ్య నాయకుడు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మా అభిమాన నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఒక పండుగ వాతావరణంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 డివిజన్లు 18 గ్రామాల నుంచి ఆయన అభిమానులు, కోటంరెడ్డి సోదరుల అభిమానులు అందరూ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి తరచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మా అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి 56 సంవత్సరాల 56 కేజీల కేక్ ని కట్ చేసి ప్రతి డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, రాజకీయ పదవులతో మరో 100 ఏళ్ల పాటు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున జరిగిన మహానాడుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదటి ర్యాంక్ సాధించడంతో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మొదలైన జోష్ని ఈరోజు మా గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలతో ఈరోజు అంగరంగ వైభవంగా గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, అలాగే ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈరోజు మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రూరల్ నియోజకవర్గం మొత్తం జనాభాతో, నాయకులతో, కార్యకర్తలతో నెల్లూరు రూరల్ ఆఫీసు కలకల్లాడుతుంది. ఎందుకంటే మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం అందజేయాలని, దాంతోపాటు ఈ పదవులు కాకుండా ఇంకా మంచి స్థాయికి ఆయన వెళ్ళాలని మా రూరల్ నియోజకవర్గం తరఫున కోరుకుంటూ చాలు. ఈరోజు నెల్లూరు రూరల్ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు, మన రాష్ట్ర అధికార ప్రతినిధి, మన రూరల్లో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుడిగా పెరుగుతున్నటువంటి మన ఆరాధ్య నాయకుడు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున అనేక కార్యక్రమాలతో ప్రతి కార్యకర్త తన ఇంటి కుటుంబ సభ్యుడిగా భావించే మా గిరణని బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఉన్నత పదవులు అలంకరించాలని ఈరోజు నిన్నటి రోజు జరిగిన మహానాడు దిగ్విజయంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండటం రూరల్ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలను ఎలా చూసుకోవాలా అనేది నిన్నే మహానాడులో మన గౌరవ శాసనసభ్యులు చెప్పడం మనందరం చూసాము. అలాగే శ్రీధరన్న, గిరన్న ప్రతి కార్యకర్తని ఎలా చూసుకుంటారంటే, కార్యకర్త ఆఫీస్ కాడికి వచ్చి నాకేదో సమస్య ఉందని అడిగేదానికంటే వాళ్ళ గడప కాడికి వెళ్ళి మీకేం సమస్య ఉందని అడిగి వాళ్ళ సమస్యలు తీర్చే ఇలాంటి నాయకులు మనకు దొరకటం మనం చేసుకున్న అదృష్టం. వీళ్ళు ఇంకా ప్రజలకి సేవ చేయాలంటే ఇంకా ఉన్నత పదవులు రావాలా, వీళ్ళు ఇంకా మంచి పదవులు వెళ్ళి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండి ఇలాంటి నాయకులు సంతోషంగా ఉండాలని, ఇలాంటి సేవలు ఇంకా మరిన్ని జరపాలని వాళ్ళ సహకారాలతో మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఈరోజు సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు పండుగ జరుపుకొని 2 రోజులు ముగిసి
సందర్భంగా మూడో రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక పండగ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు 18 పంచాయతీలు 26 వార్డులు అట్టహాసంగా ఆనందోత్సాహాల మధ్యలో ఈరోజు నెల్లూరు రూరల్ ఆఫీసు కిటకిటలాడుతుంది. ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితాన్ని గడపాలని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కోరుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజలు కూడా ఈ రోజు ఎక్కడ పట్టినా అక్కడ గుళ్ళల్లో చర్చిల్లో మసూదుల్లో పూజలు చేసుకుంటూ ఏదైతే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు అంతకు మించి ఆయన ప్రజల్లో చేస్తున్నటువంటి పనితీరును మెచ్చి వారిని ఆశీర్వదిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజు అందరూ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ ఈ రోజు ఆయన ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు రూరల్లో గిరన్న జన్మదినోత్సవం ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గిరన్న అంటే నేనున్నాను అంటూ నిత్యం ప్రజల్లో ఉండే మా గిరణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే 2024 నుంచి ఇప్పటికీ 2 తుఫాన్లు వచ్చాయండి. 2 తుఫాన్లు వచ్చాయి. తుఫాన్లో సైతం 24 గంటలు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ప్రతి ఒక్క మనిషికి నేనున్నాను అంటూ భరోసా కల్పించిన మన గిరణ్కి ప్రతి ఒక్కరూ నిరుపేదలు సైతం తుఫాన్లో వాళ్ళు ఎట్టున్నారని వాళ్ళకి నీళ్లు త్వరగా బయటికి తెప్పించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరామర్శించి ఎవరండి ఈ విధంగా చేసేది? నెల్లూరు రూరల్లో ఒకే ఒకరు గిరన్న అంటే పేద ప్రజలకి ప్రజానాయకుడు మా గిరన్న. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు నెల్లూరు రూరల్ నుంచి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవుల్లో అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన